తెలుగులో సెంటిమెంట్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా ప్లానింగ్ దగ్గర నుంచి టైటిల్, విడుదల తేదీ వరకు అన్నింటిలో సెంటిమెంట్ ఫాలో అవుతారు. హీరోయిన్ సక్సెస్లు, అందులో ఉన్న నటీనటుల లెగ్లు అన్నీ చూస్తారు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాజా సినిమా స్పైడర్ పై ఆయన అభిమానులు కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. విషయం ఏంటంటే ఒకే నిర్మాణ సంస్థ 3 సినిమాలని నిర్మించింది. టైగర్, విన్నర్, మిస్టర్ ఈ 3 సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఈ 3 సినిమా టైటిల్స్ లో కామన్ గా ఉన్న అక్షరం ర్. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ మరో నిర్మాణ సంస్థతో కలిసి మహేష్ బాబుతో స్పైడర్ సినిమా నిర్మిస్తుంది. టైగర్, విన్నర్, మిస్టర్ లాగే సౌండ్ వస్తుంది స్పైడర్ కి కూడా. వాస్తవానికి ఈ సినిమాకి ముందు సంభవామి టైటిల్ అనుకున్నారు. అందరికీ నచ్చింది, కానీ మహేష్ బాబుకు మాత్రం నచ్చలేదు. దాంతో స్పైడర్ అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ 3 టైటిళ్లకు దగ్గరగా ఇది ఉండడంతో అభిమానులు సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారట. మరోవైపు ఇంకో సెంటిమెంట్ ను కూడా మహేష్ లెక్క చేయడం లేదు. దాని నిర్మాణంలో మరోసారి శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివతో పనిచేస్తున్నాడు. సాధారణంగా మహేష్ తో ఒకటికి మించి చిత్రాలు చేసిన దర్శకుల్లో పూరి మినహా ఎవరూ సరిగ్గా క్లిక్ కాలేదు. కానీ కొరటాలకు మరో సినిమా మహేష్ చేస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రం షూటింగ్లు లండన్ లో జరపనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో కాస్త ఆయన అభిమానుల్లో కూడా కంగారు మొదలైంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో లండన్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న వన్ డిజాస్టర్ అయింది. కాగా వన్ చిత్రం కోసం 40 రోజులకు పైగా లండన్ లో షూటింగ్ జరిపారు. కానీ కొరటాలతో చేస్తున్న భరత్ అనే నేను చిత్రం కోసం కేవలం కొన్ని పాటల చిత్రీకరణను ముందుగా జరిపేందుకు ఓ 10 రోజులు లండన్ లో లొకేషన్స్ కి వెళుతున్నారట. అంతేగాని ఈ చిత్రానికి లండన్ బ్యాక్ డ్రాప్ అవసరం లేదని సమాచారం. ఇండియాలో ఇది వేసవి కాబట్టి లండన్ లో షూటింగ్లు ప్లాన్ చేశారు. ఇక లండన్ లో షూటింగ్ చేయడం వల్ల ఇంగ్లాండ్ ప్రభుత్వం తమ దేశంలో షూటింగ్ జరిపిన చిత్రాలకు పర్యాటక ప్రాచుర్యం కోసం బాగా సబ్సిడీ ఇస్తుంది. దీంతో మహేష్, కొరటాల, దానయ్యలు సెంటిమెంటును పక్కన పెట్టి లండన్నే ఎంచుకున్నారు.